సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదండీ! ఇప్పుడు అందులోంచి ఒకటి పోస్ట్‌పోన్ అయిపోయింది. 'ఈగల్' సినిమాని ఇప్పుడు పోస్ట్‌పోన్ చేసేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? 'ఈగల్' సినిమా పోస్ట్‌పోన్ చేయడం అంటే ప్రతిసారి 'రవితేజ' సినిమానే పోస్ట్‌పోన్ చేయడం జరుగుతదన్నట్టు. అన్ని మూవీస్ ఎన్ని మూవీస్ వచ్చినా గానీ 'రవితేజ' మూవీని ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తారు? ఇవన్నీ మూవీస్‌లల్లా ఏదో ఒక 2 మూవీ పోస్ట్‌పోన్ చేయమనండి. ధైర్యం ఉందా? అది చెయ్యరు. 'రవితేజ'ని ఒక్కడినే టార్గెట్ చేస్తారు ప్రతిసారి. అంటే 'రవితేజ' అంటే అంత చులకననా? అంటే కింది స్థాయి నుండి ఆయన ఎదుక్కుంటూ పైకొచ్చిండాయన. ఆయనకు సపోర్ట్ చేయకుండా మీరు జనాలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళంతా ఎందుకు పోస్ట్‌పోన్ చేసే ప్లాన్లు ఎందుకు పెడతారు? నాకు అదే అర్థం కాదు. అంటే 'రవితేజ' ఫ్యాన్స్ ఏం చేయలేకనా? 'రవితేజ' ఫ్యాన్స్ ఏం అనలేకనా? నేను కూడా ఒక 'రవితేజ' ఫ్యాన్ లాగానే. కానీ చెప్తున్నా పోస్ట్‌పోన్ మాత్రం కాదు సినిమా. కాదని అనుకుంటున్నా నేను. 100% కాదనుకుంటున్నా. అయితే అది సంక్రాంతికి మాత్రం కంపల్సరీగా 'రవితేజ' సినిమా రిలీజ్ కావాలి కంపల్సరీ. రిలీజ్ కాకపోతే మొత్తం థియేటర్లు మొత్తం అంటగట్టేస్తాం మేము. లాస్ట్ టైం కూడా 'టైగర్ నాగేశ్వరరావు' కాంపిటీషన్‌తో వచ్చేసింది. కాంపిటీషన్ లేకుండా వచ్చేసుంటే 'టైగర్ నాగేశ్వరరావు' ఒక బ్లాక్ బస్టర్ అయ్యేదని చాలా వరకు ఇప్పుడు కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడైతే పోస్ట్‌పోన్ అయిందనో. అదే మేడం చెప్తున్నా కదా! అది 'టైగర్ నాగేశ్వరరావు' హిట్ కొట్టింది. ఇది కూడా మంచి హిట్ ఇస్తదని అనుకుంటున్నా నేను. కానీ పోస్ట్‌పోన్ మాత్రం కాదు. ఎందుకంటే 'రవితేజ' ఫ్యాన్స్ ఊరుకోరు. ప్రతిసారి పోస్ట్‌పోన్ చేయడం జోక్ కాదు. నాట్ ఏ జోక్. 'రవితేజ' ఫ్యాన్స్ అంటే ఏందో మేము చూపిస్తాం. ప్రతిసారి ఈయననే టార్గెట్ చేసి ఎందుకని ఈయననే పోస్ట్‌పోన్ చేపిస్తున్నారు ఈయన సినిమాలు. ఎందుకు ఈయన చేసేయన్ని చిన్న సినిమాలనా? లేకపోతే ఈయనకంత క్రేజ్ లేదని చెప్పేసి ఇప్పుడు తగ్గిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. 'రవితేజ' క్రేజ్ లేదని ఎవరన్నారండి? 'రవితేజ' కోసం ప్రాణాలు ఇయ్యనీకి రెడీ ఉన్నాం మేము. 'రవితేజ' అంటే ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలు తీస్తాం కూడా. పోస్ట్‌పోన్ చేయడం అంటే అది 'రవితేజ' అంటే పడక, 'రవితేజ' గురించి తెలవక అట్లా మాట్లాడతారు. 'రవితేజ' ఏందంటే ఆ పోస్ట్‌పోన్ చేయడం వల్ల వేరే సినిమాలకు ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళ భయం అది. అందుకే పోస్ట్‌పోన్ చేస్తారు వాళ్ళు. లేకపోతే 'రవితేజ' సినిమా రిలీజ్ చేసినాక ఎట్లుంటుంది రచ్చ రచ్చ చేసేస్తాం మేము. మొత్తం థియేటర్లు అంటిపెట్టేస్తాం ఒకవేళ రిలీజ్ కాకపోతే, సంక్రాంతికి సినిమా రిలీజ్ కాకపోతే. ఇది కూడా మంచి హిట్ ఇస్తుంది. నో డౌట్ 'రవితేజ' ఫ్యాన్స్ అందరికీ మంచి స్టఫ్. తప్పకుండా ఈ సినిమా అందరు చూడాలి. నమస్కారం అండి. నమస్తే. సార్ ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి కదా! కానీ ఇప్పుడు అందులోంచి ఒకటి తప్పిపోయింది. అంటే తప్పింది. పోస్ట్‌పోన్ చేసేసారు. 'రవితేజ' గారి మూవీ ప్రతిసారి టార్గెట్ చేసి పోస్ట్‌పోన్ చేస్తున్నారండి. దాని గురించి మీరేమంటారు? దాని గురించి అంటే ఇప్పుడు సంక్రాంతికి 4, 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాగార్జున సినిమా, మహేష్ బాబు 'గుంటూరు కారం', తర్వాత నా వెంకటేష్ సినిమా, అలాగే ఇది ఇంక మరొక సినిమా ఏదో ఇలాగా ఎక్కువ సినిమాలు ఫ్లోటింగ్ కావడం వల్ల పోస్ట్పోన్ చేసి ఉంటారని నేను అనుకుంటాను. అది సార్ ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదండీ! అందులో ఇప్పుడు ఒక 'రవితేజ' గారి సినిమా 'ఈగల్' పోస్ట్‌పోన్ చేసేసారు. నెక్స్ట్ మంత్‌కి అని చెప్పేసి. దాని గురించి మీరేమంటారు? అంటే జల్దీ వస్తే బాగుంటుందని అభిప్రాయం. ఫ్యాన్ కాబట్టి కొంచెం జల్దీ రావాలని కోరుకుంటున్నాను. మనం ఒక 'రవితేజ' గారిని చూసుకుంటే ఒక ఇన్స్పిరేషన్‌గా చూస్తారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేసి ఒక యూత్‌కి కూడా ఇప్పుడు వచ్చే యూత్‌కి కూడా ఆయనను చూసి ఒక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈయనను చూసి మనం కూడా ఇలా అవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు ఆయన సినిమాల్ని తక్కువ చేసేసి తీసేస్తున్నారు కదా! దాని గురించి మీరే అంటే రవితేజ గారు కొంచెం ఫ్యాన్, మా ఫ్రెండ్ కూడా పెద్ద ఫ్యానే. ఇంకా ఏం చెప్పాలి, కొంచెం జల్దీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే పోస్ట్పోన్ చేయకుండా జల్దీ రావాలని కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు 'రవితేజ' గారి మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 9కి పోస్ట్‌పోన్ అవుతుంది కదా! దాని గురించి మీరేమంటారు? బాధపడుతున్నాను. బర్త్డేకి రిలీజ్ అయితే ఇంకా హ్యాపీ. అంటే ఈయనది చిన్న సినిమా అని చెప్పేసి ఈయనని తక్కువ చేసి చూస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అలానే మేమేం అనుకో, ఎందుకంటే ఆయనకి లేని ఫీలింగ్స్ మాకు వద్దు. ఎందుకంటే ఆయన ఏదైనా ఆచితూచి అడిగేస్తారు కాబట్టి మాకు హ్యాపీ అయింది ఎప్పుడైనా. కాకపోతే బర్త్డేకి రిలీజ్ అయితే ఇంకా హ్యాపీ మాకు. గతంలో 'టైగర్ నాగేశ్వరరావు' కూడా కాంపిటీషన్‌తోనే వచ్చింది. కాంపిటీషన్ లేకుండా వచ్చుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. అనవసరంగా ఇప్పుడు దీన్ని మళ్ళీ పోస్ట్‌పోన్ చేశారు కదా అని అలాంటిది ఏం లేదు. ఎవరు కొట్టుకునేది అదే కొడుతుంది అంతే. మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు 4 అవుతున్నాయి. అందులో 'ఈగల్' ఇప్పుడు పోస్ట్‌పోన్ అయింది కదా! దాని గురించి మీ ఒపీనియన్ ఏంటంటే? చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రతిసారి ఈయన మూవీస్ ఎందుకు పోస్ట్‌పోన్ చేసి అవుతుందని మీరు అనుకుంటున్నారండి? బాలీవుడ్ హీరో నుంచి కానీ నార్మల్గా ఏదో ఇప్పుడు అంటే హిట్ అవుతుందేమో అనేసి దాని గురించి మరి పోస్ట్పోన్ చేశారేమో. ఇప్పుడు సంక్రాంతికి ఇంకా 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా! అందులో మీరు ఏది హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఈగలే అంటే నార్మల్ ఇప్పుడు గుంటూరు కారం హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు కదా.
గుంటూరు కారం హిట్ అవుద్దని మీరు అంటున్నారు కదండి. ఇప్పుడు మళ్ళీ మిగతా 3 సినిమాలు ఉన్నాయి కదా, అవి హిట్ అవుతాయా లేకపోతే ఫ్లాప్ అయిపోతాయి అనుకుంటున్నారు? హనుమాన్ కూడా హిట్ కావచ్చు, ఎందుకంటే ఆంజనేయుని కాబట్టి కొంచెం ఏమంటారు చూసేవాళ్ళు, పెద్ద మంచు వాళ్ళు ఇప్పుడు ముసలాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారు, అది హిట్ అయిపోతుంది నాకు కూడా.